అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, మహిమ నుండి అధికమైన మహిమను పొందుచున్నాము. 2 కొరింథీ 3:18. మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అర్థంలోనే ప్రతిఫలింపు చేయొచ్చు. మహిమ నుండి అధికమైన మహిమను పొందొచ్చు. ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మహిమ అంటే దేవుని ద్వారా జరిగే అద్భుతమైన కార్యం లేక ఆశ్చర్య కార్యం. అది తద్వారా దేవునికి ఆపాదించబడుతున్న ఘనత. మహిమ నుండి అధికమైన మహిమ అంటే దేవుని ద్వారా అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం జరుగుతూ మాత్రమే కాదు కానీ అటు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వెంబడిస్తూనే ఉంటాయని చెప్పవచ్చు. అయితే అట్లా ఎప్పుడు జరుగుతాయని ఈ లేఖన భాగం తెలియచేస్తా ఉందంటే, మొట్టమొదటిగా ముసుగు లేని ముఖం అని చెప్పబడతా ఉంది. ముసుగు అనున్నది సర్వసామాన్యంగా స్త్రీలు పరపురుషుల ముందు గాని, పెద్ద మనుషుల ముందు గాని, దేవుని ముందు గాని గౌరవార్థంగా ముసుగు వేసుకుని నిలబడటం అనేది పరిపాటి. అయితే అది ఒకప్పటి మాట. ప్రస్తుత పరిస్థితిలో ముసుగు అన్నది పెద్ద పట్టింపు లేని క్రియ. అయితే ఇక్కడ ముసుగు అన్న పదం వాడటంలో గల సందర్భాన్ని గమనించినట్లయినా, ఒక వ్యక్తి తను తాను కవర్ చేసుకునే ఉద్దేశాన్ని లేక కప్పిపుచ్చుకునే ఉద్దేశం గురించి చెప్పబడతా ఉంది. మరి ముఖ్యంగా దాగుకునే సందర్భంలో వాడబడే ఉద్దేశాన్ని ప్రత్యక్షపరుస్తూ ఉంది. ముసుగు లేకుండా ఉండటం అంటే యథార్థంగా, దాపరకం లేకుండా ట్రాన్స్పరెంట్ గా ఉండుట అను దానిని తెలియచేస్తా ఉంది. ప్రాముఖ్యంగా అలాగూ క్రైస్తవ జీవితంలో ముసుగు అనేది లేకుండా ఉంటేనే ప్రభు యొక్క మహిమ, అదే ప్రభు యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో ప్రత్యక్షమవుతాయి. ఆ తర్వాత వాటిని ఉన్నట్లుగా అర్థంలో కనిపించే రీతిగా ఆయన కార్యాలను ప్రతిఫలింపచేయాలి అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. మన జీవితాల్లో ముసుగు లేకుండా ఉండాలి. మొట్టమొదటిగా ఆయన కార్యాల్లో కూడా ఉన్నట్టుగా యథార్థంగా కొంత కోటింగ్ లేక కొంత ముసుగు వేసి కాక అర్థం వలె ప్రతిఫలింప చేసినప్పుడు మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభు ఆత్మ చేత అనగా పరిశుద్ధాత్మ చేత ఆ పోలికగానే, ఆ పోలిక అంటే ఏ పోలిక? ప్రభు యొక్క ఆత్మ పోలిక, ఆ మహిమ పోలిక గానే మార్చబడుచున్నాము. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ లేఖన భాగాన్ని స్పష్టంగా గమనిస్తే మనకేం అర్థమవుతుంది? మన ద్వారా అంటే మీ ద్వారా, నా ద్వారా దేవుని గొప్ప గొప్ప కార్యాలు ఏదో ఒకసారి కాదు కానీ మనలో అట్లా జరుగుతూనే ఉండాలి. ఆయన కార్యాలు జరగక ముందుగా మనం ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఆ కార్యాలు జరిగిన పిమ్మట వాటిని మన ద్వారా ప్రతిఫలింపజేయబడుతూ ఉండినప్పుడు నువ్వు అర్థం వలె ట్రాన్స్పరెంట్ గా ప్రతిఫలింప చేస్తూ ప్రభుని పోలికలోని ప్రభుని ఆత్మ అయిన పరిశుద్ధాత్మ ద్వారా మార్చబడుతూ ఉండాలి అనే హెచ్చరిక చేయబడదా ఉన్నావు. అవును, మహిమ నుండి అధికమైన మహిమను పొందుకుంటూ అద్భుతాలు వెంట అధికమైన అద్భుతాలు జరుగుతూ ఉండగా ప్రభుని పోలికలోనికి మలచబడుతూ ఉండుటే మన పట్ల దేవుని ఉద్దేశం. అవును. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, మహిమ నుండి అధికమైన మహిమ, అద్భుతమైన వెంబడే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వెంబడే అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు, అధికమైన ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో జరిగించబడుతూ వాటి మధ్యలో నిన్ను మేము ప్రత్యక్షపరుస్తూ నీ పోలికనే నేను ప్రతిఫలిస్తూ ముసుగు లేని ముఖములతో అర్థము వలె ఉన్నట్లుగా నాలో మాలో మీ పోలికను ప్రత్యక్షపరిచినట్టు అద్భుతమైన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.